హాయ్ గైస్, నేను మీ తణుకు అబ్బాయి. సో నేనైతే తణుకు టు వయ్యా రావులపాలెం జర్నీ అయితే స్టార్ట్ చేశాను. సో ఈ రావులపాలెంలో మీరు చూస్తున్నప్పుడు విజువల్లో చూస్తున్నటువంటి జంక్షన్ అనేది ఏదైతే ఉందో చాలా అంటే చాలా రద్దీగా ఉండే జంక్షన్ అనమాట. సో కరెక్ట్గా చూసుకోపోతే ఉన్నామని గుద్దేస్తాం. పక్కన పోలీస్ స్టేషన్లో పోలీసులు పట్టుకు వెళ్ళిపోతారు అనమాట. సో అంత బిజీగా ఉంటుంది. ఊరిని జస్ట్ జోక్ చేశాను. బట్ హానెస్ట్గా చెప్పాలంటే యాక్చువల్లీ నేను అసలు వచ్చిన పని ఏంటంటే రావులపాలెంకి వచ్చిన పని ఏంటంటే మా వదిన గారి బర్త్డే అనమాట. సునీత వదిన గారి బర్త్డే. సో అందుకనే వచ్చాను అనమాట. సో వచ్చి రాగానే కుక్కను చూసారు, పిచ్చెక్కిపోయింది అనమాట. కంగారు ఎక్కువ అనమాట దీనికి. ఎక్కడో పోనా ఇక్కడే ఉంటాను, అయినా సరే నిద్రపోయి అన్న నాకేస్తూ ఉంటుంది అనమాట. సో అదే అనమాట మ్యాటర్. సో ఆ తర్వాత మా వదిన గారికి అయితే హాయ్ చెప్పేసి ఇంకా నేను గిఫ్ట్ అయితే ఇచ్చాను. సో మా వదిన గారు యాక్చువల్లీ చాలా అంటే కొంచెం కలర్ మోల్డ్ అయిపోయినటువంటి హ్యాండ్ బ్యాగ్స్ యూజ్ చేస్తున్నారు. సో నేను చూసి సర్లే ఓకే ఒక మంచి గిఫ్ట్ ఇద్దాం అనే ఉద్దేశంతో కొంచెం 3 వేరియేషన్లు అయితే నేను హ్యాండ్ బ్యాగ్స్ అయితే పర్చేస్ చేసి ఇచ్చాను అనమాట. సో ఇలాంటప్పుడు నాకు అనిపిస్తూ ఉంటుంది అంటే నా పాయింట్ ఆఫ్ వ్యూ ఏంటంటే వెళ్ళామా, షాప్ చూసామా, తీసుకున్నామా, కొనేసామా, ఇచ్చేసామా అన్నట్టు ఉంటుంది. అలా ఇలా అయిపోద్ది 2 నిమిషాలు లేవా షాపింగ్. కానీ న్యాచురల్గా మరి లేడీస్కి ఏంటంటే చాలా ఎక్కువ టైం స్పెండ్ చేస్తారు ఈ షాపింగ్ మట్ట. ఇటువంటి టైంలో అనిపిస్తుంది పక్కన ఎవరైనా అమ్మాయి ఉంటే బాగుంటుంది గిఫ్ట్ సెలక్షన్స్లో అని. సో ఎనీహౌ, సో మా వదినకి నచ్చిందే అనుకుంటున్నాను గిఫ్ట్స్. తర్వాత ఇంకా మేము రావులపాలెంలో ఉన్నటువంటి రెస్టారెంట్కి అయితే వెళ్ళాము. మా అన్న, వదిన, నేను, నెస్సీ అనమాట. దాని పేరు వచ్చి విక్టరీ రెస్టారెంట్ అనమాట. సో ఫుడ్ విషయానికి వస్తే యావరేజ్ అని చెప్పాలి. బాగోలేదు అని చెప్పలేము, అలాగని బాగుందని చెప్పలేము, మిడ్గా ఉందనమాట. యావరేజ్ అని చెప్పాను అనమాట. ఎందుకంటే రావులపాలెం కుండ బిర్యానీ చాలా టేస్టీగా ఉంటుంది. బట్ ఈసారి ఎందుకో సంథింగ్ అనిపించింది. సో ఇంకా డ్రింకులు గట్టా ఏమీ ఆర్డర్ చేయకుండా ఇంటికి వచ్చేసిన తర్వాత మేము మాక్టైల్ అనేది ఏదైతే ఉందో చేసుకున్నాం అనమాట. బ్లూలోగాను నేనే చేశాను అది. సో అందరికి మెంటలు వచ్చేస్తుందని చెప్తున్నాను ఇక్కడ. ఇంక నెస్సీ అనుకో అందరికి తన చేతులతో తినిపిస్తూ ఉంటుంది. అదేంటో దానికి ఒక మంచి అలవాటు అనమాట. నిజంగా చెప్పాలంటే ఒక మంచి ఫీల్ అనిపిస్తుంది. అది ఒక్కొక్కరికి తినిపిస్తూ ఉంటుంది, తను తింటా ఇంకొకరికి తినిపిస్తా. అసలు నిజంగా అది దానివల్ల ఏంటంటే మంచి బాండ్ ఉంటుంది అందరితోటి. సో అది నాకు చాలా హ్యాపీ అనిపిస్తుంది. యాక్చువల్లీ మా చిన్న వయసులో ఉన్నప్పుడు మా మదర్, తర్వాత ఇంకొంచెం పెద్ద అయిన తర్వాత మా బుజ్జాంటీ, ఇంకిప్పుడు మా సోని బాబీ. సో ఇలా మేము తినేటప్పుడు మాకు గోరుముద్దలు తినిపిస్తారనమాట. సో ఇంకా ఇది ఇప్పుడు కూతురు రూపంలో ఉన్నటువంటి నెస్సీ అనమాట. సో మేము కెమెరాతో చాలా ఇది ఇలాంటి ఫోటోలు, పిక్లు తీసుకుంటా అసలు రావులపాలెం ఫుల్ ఎంజాయ్ చేసాం అనమాట మేము. సో ఇలా అయితే వ్లాగ్ అయితే ఎండ్ చేస్తాను గైస్. వీడియో నచ్చితే లైక్ బటన్ కొట్టండి, సబ్స్క్రైబ్ చేయండి గైస్.